అండ్ సార్ మీకు ఇప్పుడు ఈ 12 రైల్వే కాలనీ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఏ క్యారెక్టర్స్ బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసినాయి? నిజంగా అంటే ప్రతి షాట్లో ఏదో కంటెంట్ ఉంది అన్న ఫీలింగ్ ఉంది. అంటే ఎవ్రీ షాట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో ఫిల్అప్ కోసమో పెట్టట్లేదు. సో ఎవ్రీ షాట్ లుక్స్ లైక్ ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ షాట్ లాగా అనిపించింది. సో ఇప్పుడు కంటెంట్ లేకపోతే ఎవరు చూడట్లేదు మూవీస్. సో అండ్ ఈ ట్రైలర్లో నాకు చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ కంటెంట్, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది నాకు అనిపిస్తుంది. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా ఘనకార్యం అంతా నాని కాసరగడ్డ ఒక మొన్ననే పెళ్లి చేసుకున్నాడు, సంసారం కూడా చేయకుండా వచ్చేసిండు ఇక్కడికి డైరెక్ట్గా. ఇదంతా సరే కానీ ఆయన రీసెంట్ సినిమా పేరేంటో చెప్తారా మీరు? విఐ ఆనంద్ గారు రీసెంట్ సినిమా. అవన్నీ ఇక్కడ మాట్లాడుకోండి సార్. హరిశంకర్ గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. కాదు, మీరు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు నాకు నరేష్ ఇందాక. సార్ సార్ ఇక్కడ మైక్ మాకు ఇచ్చారు మమ్మల్ని అడగమని. నాకు కూడా ఇచ్చారు కదా. మీరు చాలా పెద్దోళ్ళు సార్, అందరం కాదు మీరు మంచి పెరిగాం ఇద్దరం. సో మీరు మా అన్నయ్యలాగా. ఇందాక ఫ్యాన్ అన్నావు, ఇప్పుడు తమ్ముడు అంటే ఫ్యాను, అన్నయ్య, తమ్ముడు అన్నీ సార్. అది ఫ్యామిలీ కాబట్టి ఏదైనా. ఓకే సార్ మాకు చిన్న న్యూస్ సార్. ఉస్తాద్ భగత్ సింగ్ క్వశ్చన్ రాంగ్. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చిన్న న్యూస్లు ఉండవు, ఏదైనా పెద్ద న్యూస్లు ఉంటాయి. అది సార్ చాలా పెద్ద న్యూస్ ఇవ్వబోతున్నారు తొందరలో అని చెప్పారు ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఇటు ఇటు ఐఎమ్ వెయిటింగ్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు సార్? డిసెంబర్ ఎనీ డేట్ చెప్తాం. అంటే 31st వస్తాం మళ్ళీ మేమందరం. 31st మీకు జోష్ వచ్చేలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సూన్ ఏదో సాంగ్ రాబోతుందని విన్నాం మేము. అవునండి, స్టేజ్ మీద చెప్తా. ఓకే. సో అలా జీవన్ చాలా మాట్లాడతారు. జీవన్ గారు అడగడం వల్ల సాంగ్ ఎప్పుడు రాబోతుందని చెప్పబోతున్నారు ఆయన చెప్తాను మాట ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హరిశంకర్ సార్. అన్న విజయ్ అన్న నమస్తే.